హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా సండే స్పెషల్ ఏంటంటే నలుపు. ఇదైతే మంచిగా ఉడికిందే ఇస్తారండి మనకి కొనుక్కొచ్చుకుంటే. దాన్ని అయితే కొంచెం నీళ్ళల్లో మనం వేడి నీళ్ళు పెట్టుకొని మనం కూడా మళ్ళీ ఒకసారి కడుక్కొని శుభ్రంగా మంచిగా కోసి పెట్టుకోవాలి. ఈ విధంగా కోసి పెట్టుకున్నాకైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 1 స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా వేగనిద్దాము. ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే తీసుకున్నానండి. ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. మంచిగా వేగినాక పసుపు అయితే ఒక స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలైతే నలుపు ముక్కలైతే వేసుకుందాము. మేము నలుపు అంటామంది, కొంతమంది నల్ల అని కూడా అంటారు దీన్ని. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. నూనెలో మంచిగా వేగనిద్దాము. ఒక 5 నిమిషాలు మంచిగా వేగనిద్దాం. ఇప్పుడైతే ముక్కలు మంచిగా వేగినాయి కదండి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కారం వేసుకుందాము. కారం అయితే వేసుకొని కలుపుకుందాము. ఈ కారం ఉప్పు మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. 5 నిమిషాలు మగ్గినాక మనం ధనియాల పొడి అయితే వేసుకుందాం. ఒక స్పూను, నేనైతే ఇక్కడ చేతితో వేస్తున్నా కాబట్టి స్పూన్ అని చెప్తున్నాను. ఒక స్పూన్ మందం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం గరం మసాలా, నాన్ వెజ్ ఏదైనా సరే అండి, మసాలాలు వేస్తేనే కౌసు అనేది వాసన రాదు, మంచిగా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవడమే. ఒక 5 నిమిషాలు మనం ఈ విధంగా వేగించుకుంటే మనం నలుపు అయితే కర్రీ అయితే రెడీ అయ్యిందండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు ఈ విధంగా చేసుకుంటే. బాయ్ అండి మరి.